this. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఏపీ కాంగ్రెస్ నుంచి కూడా కొంచెం ప్రభావం చూపించే ప్రయత్నం మీరు చేశారు. మీ నాయకుడు రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో బీహార్ వెళ్లారు. అక్కడ ఏపీకి అన్యాయం జరిగింది, చాలా హామీలు ఇచ్చున్నారు, నమ్మొద్దు మోడీని అని చెప్పి బీహార్ మీకు కూడా 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ మీరు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు మీరు. అది ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటారు? మీడియా సాక్షిగా ఎలక్షన్ ప్రచారాలకు వచ్చినప్పుడల్లా మేనిఫెస్టోలు పెట్టిన వాటితో సహా తిరుపతిలో కూడా మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక షేర్ చేసుకున్న క్రమంలో అనేక హామీలు గుప్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీలు అయితేమి, పునర్విభజన చట్టంలో ఉన్నాయి అయితేమి అమలు చేయడంతో పాటు అవి కాకుండా అనేకమైన ఇతరత్ర మేము చెప్పని హామీలు కూడా అమలు చేస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్ వన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ కూటమే గెలిచిన తర్వాత ఏ హామీ ఇంప్లిమెంట్ కాలేదు. అదేవిధంగా మీరు బీహార్కి ప్రకటించిన ప్యాకేజీలను చూసి మురిసిపోయి మోసపోతారు, మీరు ఖచ్చితంగా మోడీని నమ్మొద్దని మేము ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా మన అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రజలందరూ నోళ్లు తెరుచుకుని వెయిట్ చేశారు. కనీసం ఒక్క ఇండికేషన్ అయినా పాజిటివ్గా ఒక ప్రకటన చేస్తారని ఒక చెంబు నీళ్లు, ఒక చెంబు మట్టి తెచ్చి ఇచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఏ విధంగా మట్టి కొట్టిపోయారో అదేవిధంగా బీహార్ ప్రజలు కూడా మోసానికి గురవుతారని మేము వాళ్ళని హెచ్చరించడానికి వెళ్ళాం. ఓకే, బీహార్ ప్రజలు నమ్మారనుకోవాలా? అది మనం ఫలితాల మీద ఒక్కటే కాదు, ఫలితాల మీద ఆధారపడి అక్కడ ముఖ్యంగా బీహార్లో మనం చూసినట్టయితే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మహాకూటమి ఎన్ని అజెండాలు పెట్టినా, బీజేపీ ఎన్ని అజెండాలు పెట్టినా బీహార్ రాజకీయం వరకు మనం గమనించినట్టయితే ఒకటి కులాల ప్రాతిపదిక లేదా మతం ప్రాతిపదిక, ఈ రెండు పనిచేస్తున్నాయి. అది మనం 2014 లోక్సభ ఎన్నికల్లో 31 స్థానాల్లో మీ కూటమి గెలిచిన పరిస్థితి ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఖచ్చితంగా మీరు భారీ మెజారిటీతో గెలవాల్సిన పరిస్థితి. అంటే ఈ 15 నెలల కాలంలో బీహార్లో బీజేపీ పరిస్థితి దిగజారిందని అనుకోవాలా? అట్లేం లేదండి. మనకు లోక్సభ ఎలక్షన్స్కి కొంచెం రాష్ట్రాలలో జరిగే ఎలక్షన్స్ కొంచెం తేడా ఉంటుంది. మీరు మహారాష్ట్ర ఎలక్షన్ కానీ, హర్యానా ఎలక్షన్ కానీ, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ కానీ ఇవన్నీ చూడొచ్చు. ఎందుకు అంటే లోక్సభకు ఎన్ని వచ్చినాయి, మనకు మన శాసనసభకి ఎన్ని వచ్చినాయి అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు బీహార్ లో జరిగిన ఎలక్షన్ గురించి మనం తీసుకుంటే ఇక్కడ ఎప్పుడు లేని విధంగా బీహార్లో 56.80% ఓటింగ్ జరగడం జరిగింది. దాంట్లో మెయిన్ మహిళలు 6% ఎక్స్ట్రా పురుషుల కంటే అదనంగా ఈ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. యువత 18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ళ యువత చాలా ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఈ ఎలక్షన్లలో ఓట్లు వేయడం జరిగింది. ఈ ఓటింగ్ శాతం అంతా మనకు మోడీ గారి అభివృద్ధి నినాదానికి మోడీ గారు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మిండ్రు. కానీ మిగతావి ఏవి కావు. ఎందుకు అంటే టీమిండియాలో వాళ్ళ సీఎం కూడా ఒక భాగం కావాలని, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మన రాష్ట్రం డెవలప్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఉపాధి సంబంధించి కానీ, డిజిటల్ ఇండియా సంబంధించి కానీ, మనం రకరకాలుగా యువతకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మన ప్రధానమంత్రి గారు యువతని దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బీహార్లో కూడా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతోనే ఆ ప్రజలు పట్టడం కట్టడం జరిగింది. దానికి నిదర్శనంగానే మనకు రిజల్ట్ కూడా చూస్తున్నాం ఇప్పుడు. అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా రకరకాల కారణాలు చెప్పి ప్రాపగండ చేసి ఆయన మోడీ గారి ప్రాబల్యం తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా అంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమనంటే మతతత్వం, దాద్రి సంఘటన, అదేంటి ఏమంటారు బహారీ వాలి అంటే బయటోడు, అంటే వీళ్ళ అధ్యక్షులు ఇతర దేశాలలో ఉన్న పర్వాలేదు, మోదీ గారు బయట వాళ్ళు అన్నట్టు కూడా మీరు అడ్వర్టైజ్ చేయడం జరిగింది అక్కడ. కాబట్టి ఇంకొకటి ఆ ప్రజలు ఆలోచించింది ఏంటంటే ఏదైతే మహాకూటమి వినండి సార్, మరి ఈ దేశ ప్రధానిని బహార్వాలి అని ఎట్లా అంటారండి? ఈ దేశ ప్రధానిని బహార్వాలి అని ఎట్లా అంటారండి? 29 రాష్ట్రాలకు ఆయన ప్రధానమంత్రి, బహార్వాలి ఎట్లా అవుతారండి? మహాకూటమని పెట్టుకున్నారు, ఫస్ట్ జనతా పరివారం పెట్టారు. అది స్టార్ట్ కాకముందే ఒక క్యాండిడేట్ అందులో నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళా మహాకూటమని పెట్టారు. దాంట్లో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఉన్నారు. దానికి కనీసం వాళ్ళ కూటమికి మేనిఫెస్టో కూడా తయారు చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారండి? ఏ విధంగా నమ్ముతారు వీళ్ళ పరిపాలన సక్రమంగా ఉంటుందండి? ఎందుకు అంటే నితీష్కు, లాలు గారికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత లెవెల్లో వాళ్ళ ఇంతకుముందున్న
రాజకీయం నడుస్తూ ఉంది.